నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత త్రివిధ దళాలు అప్రమత్తం అవడమే కాదు, ఇప్పుడు అటాక్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ అటాక్ ఏ విధంగా ఉండబోతోంది అనే అంశానికి సంబంధించి చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ఎదురు చూస్తున్నట్లుగానే అటాక్ చేస్తుందా, లేక పాకిస్తాన్ను కన్నుగప్పి ఇంకొక రీతిలో దాడి చేయగలుగుతుందా అనే అంశాలకు సంబంధించిన చర్చ విపరీతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఎవరైతే ఈ ఉగ్ర చర్యకు పాల్పడ్డారో వాళ్ళు పూర్తిగా నాశనం చేస్తామన్న మెసేజ్ ని ఇచ్చారు. అండ్ అది కూడా ఇంగ్లీష్ లో ఆయన మాట్లాడారు. ఒక ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడితే కేవలం ప్రజలను ఉద్దేశించి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు పిలుపునిస్తున్నట్టుగా ఇంగ్లీష్ లోనే ఆయన వ్యాఖ్యానించారు. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. నిజానికి ప్రపంచ దేశాల నుంచి కూడా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ నిజానికి ఎవరు కూడా తెలుగు ప్రసార మాధ్యమాల్లో చెప్పరు. బట్ నేను దానికి సంబంధించిన ఒక రీసెర్చ్ చేసి జరుగుతున్న డెవలప్మెంట్స్ని చాలా నిశితంగా గమనిస్తూ పరిశీలిస్తూ అందులోని విషయాల్ని క్రోఢీకరించి మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో మొదటిగా మోదీ ఇచ్చిన మెసేజ్ వరల్డ్ లీడర్స్కి ఏ విధంగానైతే ఉందో అలాగే వరల్డ్ లీడర్స్ చాలా మంది నరేంద్ర మోదీ గారితో ఫోన్లో సంభాషించారు. మొట్టమొదట పహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మోదీ గారితో మాట్లాడారు. అండ్ అటు ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్ మాట్లాడారు. అండ్ ఈ మధ్య కాలంలో కూడా ఫ్రాన్స్ అధినేత మాక్రాన్ కావచ్చు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కావచ్చు. నెతన్యాహు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఈవెన్ ట్విట్టర్లో కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన స్పందనను మనం చూడొచ్చు. నెతన్యాహు అయితే మేము దేనికైనా సరే మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్ని ఇజ్రాయెల్ ప్రధాని ఇవ్వడం జరిగింది. అండ్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా నరేంద్ర మోదీ గారితో మాట్లాడారు. అండ్ జపాన్ అధినేత కూడా మోదీ గారితో మాట్లాడారు. అండ్ ఈజిప్ట్ అధినేత కూడా మోదీ గారితో మాట్లాడారు. అంటే ఇది మాత్రమే కాదు, ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి కూడా మద్దతు వస్తోంది. ఈవెన్ సౌదీ అరేబియాలోనే నరేంద్ర మోదీ గారు ఉన్న నేపథ్యం కూడా మనకు తెలుసు ఈ అటాక్ జరిగినప్పుడు. సో ప్రపంచ దేశాల మద్దతు భారత ప్రభుత్వానికి స్పష్టంగానే వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ దీనితో పాటు జరుగుతున్న కొన్ని డెవలప్మెంట్స్ చెప్తాను. ఒకవైపు అమిత్ షా గారు అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ జయశంకర్ గారు ఇద్దరు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అండ్ హోంమంత్రి ఇద్దరూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతిని కలిసి కేవలం బ్రీఫ్ చేశారా అంటే ఐ డోంట్ థింక్ సో. మించిన ఏవో జరగవచ్చు అనేది కూడా ఉంది. నేను మొన్ననే ఒక వీడియోలో కూడా చెప్పాను, తదుపరి ప్రణాళికకు సంబంధించిన బ్రీఫింగ్ కూడా జరిగి ఉండవచ్చు అని. ఎందుకు రాష్ట్రపతికి బ్రీఫ్ చేయాలి అని అంటే, ఇంకొక వైపు చూస్తే రాష్ట్రపతే త్రివిధ దళాలకు అధిపతి మన కాన్స్టిట్యూషన్ పరంగా చూసినా కూడా. సో రాష్ట్రపతి ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఇండియన్ నేవీ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ మూడిటికి సంబంధించిన అధినేతలకి అధిపతులకి రాష్ట్రపతే అధిపతిగా ఉంటారు. కాబట్టి ఈవెన్ రిపబ్లిక్ డే పరేడ్లో కూడా రాష్ట్రపతే గౌరవ వందనం స్వీకరిస్తారు, మన త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. సో రాష్ట్రపతిని అందుకే కలిశారా అంటే గనక దాని తర్వాత పరిణామాలు కూడా ఉన్నాయి. బట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్లో పర్యటించారు. కశ్మీర్లో 15 కోర్ కమాండర్ బేస్ నుంచి వారికి బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా మనకు వార్తాపత్రికల్లో వస్తుంది. కేవలం బ్రీఫ్ తీసుకోవడం మాత్రమే వెళ్ళారా, ఇంకా ఏదైనా ప్లానింగ్ ఉందా? ఇండియన్ ఆర్మీ అనగానే మనం మొన్న సర్జికల్ స్ట్రైక్స్ గుర్తొస్తాయి. ఉరి అటాక్ జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ మళ్ళీ ఏమైనా సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది ప్లాన్ చేస్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా సన్నద్ధత ఉందా అని. ఇంకొక వైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఇవాళ ఒక ఆక్రమణ్ పేరిట ఒక ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అందులో ఏంటంటే ఆక్రమణ్ అనగానే అటాక్ అని అర్థం హిందీలో. సో ఆక్రమణ్ అనే ఎక్సర్సైజెస్ ఇమీడియట్గా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ. దాంట్లో నేను చెప్తాను ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయంటే, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, రఫేల్స్ ఉన్నాయి, సుఖోయ్ 30 MKIs ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ అటాక్ మిషన్స్ ఆల్మోస్ట్ ఈ వార్ఫేర్లో అంటే యుద్ధం జరిగినప్పుడు ఎలాగైతే సన్నద్ధంగా ఉండి అటాక్ చేస్తారో అలాంటి డ్రిల్సే ఇప్పుడు జరిగాయని చెప్తున్నారు. అండ్ కొన్ని సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్లోనే కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన స్టేట్మెంట్స్ని చూసినట్లయితే కనుక టాప్ పైలట్స్ని ఇందులో డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ అంతేకాదు ఇందులో కేవలం ఒక అటాకింగ్ మాత్రమే కాదు, ఇంకొక వైపు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ డ్రిల్స్లోనే. అండ్ ఏవాక్స్ ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఆల్మోస్ట్ డిఫెన్సివ్ సిస్టమ్ కూడా ఈ ఎక్సర్సైజెస్లో పాల్గొంటున్నారు. సో
ఒకవైపు అఫెన్సివ్ అటాక్ చేయడము, ఇంకోవైపు డిఫెన్సివ్ మెకానిజంని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విన్యాసాల్లో చేస్తోంది. దానికి పేరు ఆక్రమణ అని పెట్టారు. అంటే అటాక్ అనే విన్యాసాల్ని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఇండియన్ నేవీ విషయానికి వస్తే, ఇండియన్ నేవీ సరిగ్గా పెహల్గామ్ అటాక్ జరిగిన కొన్ని రోజుల్లోనే, ఇప్పుడు ఒకవేళ పురాణం ఉన్న టైంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అరేబియన్ సీలోకి దింపింది. అరేబియన్ సీలో ఆల్మోస్ట్ కర్ణాటకలోని కార్వార్ దాటి ఇప్పుడు అరేబియన్ సీలో ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ డిప్లాయ్మెంట్ దేనికి సంకేతం అనే చర్చ కూడా జరుగుతోంది. అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రమే కాదు, ఐఎన్ఎస్ సూరత్ ఏదైతే డిస్ట్రాయర్ ఉందో, ఐఎన్ఎస్ సూరత్ నిన్ననే ఒక మిజైల్ టెస్ట్ కూడా చేసింది. అదేంటంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ టెస్ట్ చేశారు. దీన్ని సీ స్కిమ్మింగ్ అంటారు. సీ స్కిమ్మింగ్ అంటే సరిగ్గా చెప్పాలంటే రేడార్కి అందకుండా కింద నుంచే వెళుతూ అటాక్ చేసే, అంటే సీ లెవెల్కి ఆనుకొని చాలా దగ్గరలో ఉంటూ, ఆ ఉపరితలానికి దగ్గరలో ఉంటూనే వెళ్ళి అటాక్ చేసేటువంటి మిజైల్. ఇది నిజానికి రేడార్కి చిక్కదు. అట్లాంటి మిజైల్ టెస్ట్ ఇప్పుడే చేశారు సడన్గా నిన్ననే. సో అది చాలా విజయవంతంగా మిజైల్ టెస్ట్ జరిగింది. ఐఎన్ఎస్ సూరత్ ఏమో మిజైల్ టెస్ట్ విజయవంతంగా చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ని అరేబియన్ సీలో దింపారు. అండ్ ఈ మిజైల్ టెస్ట్ కూడా ఇక్కడే జరిగింది. అండ్ ఇంకొక వైపు ఏంటంటే పాకిస్తాన్ నోటామ్ రిలీజ్ చేసింది. నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అండ్ మిరైనర్స్. ఎవరైనా సరే ఒక టెస్ట్, ఒక మిజైల్ టెస్ట్ ఏదైనా చేస్తున్నారంటే ఈ నోటామ్ ఇష్యూ చేయడం అనేది సాధారణమైన విషయం. నోటామ్ ఇష్యూ చేస్తే పలానా టైం నుంచి ఈ టైం వరకు ఎవరు కూడా ఆ పర్టికులర్ రేంజ్లోకి ఎవరు రాకూడదు అని నోటీస్ అన్నమాట. సో అట్లాంటి నోటీస్ కరాచీ నుంచి ఇష్యూ చేయడం జరిగింది అరేబియన్ సీలో. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏమైనా మిజైల్ టెస్ట్ చేశారంటే ఏమీ చేయలేదు అనే ఇప్పటివరకైతే తెలుస్తోంది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదనే మనకు సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. బట్ నోటామ్ ఇష్యూ చేశారు. అండ్ పాకిస్తాన్ కూడా మేము సన్నద్ధంగా ఉన్నామన్న చెప్పే ఒక మెసేజ్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మొత్తంగా అన్ని క్రోఢీకరించి చూస్తే, ఒకవైపు ఇండియన్ ఆర్మీ చీఫ్ కశ్మీర్లో ఉన్నారు, ఇంకోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమణ్ పేరిట విన్యాసాలు చేస్తోంది, అటాకింగ్కి సంబంధించినటువంటి సన్నద్ధత వ్యక్తం చేస్తోంది. ఇంకోవైపు ఇండియన్ నేవీ ఏమో ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సీలోకి దిగింది. అదేవిధంగా ఐఎన్ఎస్ సూరత్ మిజైల్ టెస్ట్ నిర్వహించింది అదే అరేబియన్ సీలో. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఇండియన్ నేవీ ఏం చేయగలదు అని అంటే కనుక మనం కార్గిల్ టైంలో మనం చూసాం. కార్గిల్ కానివ్వండి, అంతకుముందు 71 వార్ టైంలో కానివ్వండి, 71 వార్ టైంలో అంటే అటాక్ చేశారు. కానీ కార్గిల్ వార్ టైంలో సరిగ్గా పర్షియన్ గల్ఫ్ నుంచి వాళ్ళకు ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది పాకిస్తాన్కి వచ్చే లాజిస్టికల్ సపోర్టు, లేకపోతే ఈ వీటిని అడ్డుకునే విధంగా కరెక్ట్గా అరేబియన్ సీలో కనుక మనం వాటిని ఆపగలిగితే పాకిస్తాన్కి ఎటువంటి సప్లైస్ రాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అవసరమైతే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో కరాచీ పోర్ట్ని లేకపోతే గ్వాదర్ పోర్ట్ని అటాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇటువైపు నుంచి మనము అటాక్ చేయడానికి, అండ్ ఆర్మీ కశ్మీర్ నుంచి లేదా బార్డర్ ఏరియాస్ నుంచి అటాక్ చేయడానికి, ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేయడానికి, వీటన్నిటికీ సంబంధించిన ఒక ప్లానింగ్ జరుగుతుందా అనేది ఉంది. ఇవన్నీ నేను చెప్తున్నాను కానీ నరేంద్ర మోదీ గారు ఈ ప్లానింగ్ని బయటకు ప్రకటించి లేదా ఇలాగ చేస్తాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు కావచ్చు, మన త్రివిధ దళాలు కావచ్చు, ఎదుటివాడు సన్నద్ధమయ్యే విధంగా ప్లాన్ చేసి అటాక్ చేయడం అనేది జరగదు. ఇవన్నీ దేనికోసము అనేది చర్చ కూడా నడుస్తుంది. ఇది కేవలం టాక్టికల్గా వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నారా అనే సందేహం కూడా ఉండవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ సింపుల్ డ్రోన్ అటాక్స్ చేయడమా అనేది కూడా చర్చ నడుస్తుంది. రివర్స్ పాకిస్తాన్ అటాక్ చేస్తే కేవలం డిఫెన్సివ్గా మనము వీటన్నిటిని సన్నద్ధం చేసుకొని రెడీగా ఉండడం వల్ల పాకిస్తాన్ తిరిగి అటాక్ చేయకుండా చేసే ఒక ప్రణాళికన అనే సందేహం కూడా వస్తుంది. ఇవన్నీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ వీళ్ళందరూ కూడా సన్నద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ మీద ఇంకొక రకమైన దాడి జరుగుతుందా? ఇంకొక విశ్లేషణ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ టార్గెట్గా కూడా అటాక్ జరిగే అవకాశం లేకపోలేదు. డైరెక్ట్గా సులేమానీని ఏదైతే ఇరాన్లో వాళ్ళ సైన్యాధ్యక్షుడిని ఎలాగైతే యుఎస్ అటాక్ చేసి చంపేసిందో, మేబీ అట్లాంటి ప్లాన్ కూడా చేయవచ్చు. కానీ ఇదంతా నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే ఈ డెవలప్మెంట్స్ చూస్తుంటే ఆసక్తి రేగుతోంది. అండ్ ఈ ఆసక్తి నుంచి ఎటువంటి కంక్లూజన్స్ తీసుకుంటారు, ఏ చర్యలు తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. సో అండ్ ఫైనల్లీ మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, చాలా మంది ప్రేక్షకులకు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏదో పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా అన్ని విషయాలు తేటతెల్లం చేస్తున్నారనే భావన చాలా మంది కొంతమందికి ఉంటుంది. బట్ ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. మన దగ్గర దాకా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనంటే అది పాకిస్తాన్ ఉగ్రవాదులకో పాకిస్తాన్కో తెలియకుండా ఉండదు. సో అంత చాలా ఉదాసీనమైనటువంటి, రహస్యాల్ని ఆపుకోలేనటువంటి స్థితిలో మన త్రివిధ దళాలు లేవు. ఇవన్నీ బయటకు బహిర్గతం చేస్తున్నారంటేనే ఇది ప్రచారంలోకి తీసుకురావాలి అని అర్థం. సో మరి భారతదేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా మేము కానీ, మా
ఆర్గనైజేషన్ నేషనలిస్ట్ హబ్ కానీ ఎప్పుడు పని చేయవు అన్న భరోసాని మీకు ఇస్తూనే ఈ వీడియోని ముగిస్తున్నాను. అండ్ రాబోయే రోజుల్లో భారతదేశం ప్రతిచర్య మాత్రం చాలా సీరియస్ గానే ఉంటుంది. అది ఏ కోణంలో ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. అండ్ నిజానికి పాకిస్తాన్ ఫేట్ ని ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించే స్థితిలో ఉంది. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.